స్టార్ట్. యెఫ్తా మొక్కుబడి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమలాడు. అతడు వేశ్య కుమారుడు. యెఫ్తా తండ్రి గిలాదు. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, యెఫ్తా టోబు దేశమునకు పారిపోయాడు. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయారు. మీరు నా ఎదురుగా బట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలగేసిందిలే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎదురు రానేలా? అందుకే మేము మళ్ళీ నీ యొద్దకు వచ్చుతున్నాము. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీకు అధికారం ఉండదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగిపోతుండగా యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు అధిపతి అవుతున్నా? నిశ్చయముగా నీ మాట చెప్పున చేయడం యెహోవా మన ఉభయుల మధ్యలో సాక్షిగా ఉండను గాక. సరే. ఈ రోజు నుంచి నీవే మాకు అధిపతివి. తెచ్చారా కత్తి? చూడు ఇక్కడ పెట్టారా? అదిగో కత్తి. యెఫ్తా యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొనినందున నేను యుద్ధానికి వచ్చి ఉన్నాను. ఈ విషయాన్ని మీ నాయకుడికి తెలియజేయండి. తండ్రి, నీ నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించినలా నేను అమోనీయులతో నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చలేదు. అది యెహోవాకు ప్రతిష్టమగు దానికి ప్రధాన బలిగా అర్పించగలరు.
నీవు నన్ను బహుగా క్రమరిస్తుంది. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనుతీయలేను. ఏమైంది తండ్రి? నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారా నుండి బయలుదేరి వచ్చిలేదు. అది యెహోవాకు ప్రతిష్టమగును అని మాట ఇచ్చి ఉన్నాను. మా తండ్రి యెహోవాయే మాట ఇచ్చి ఉన్నావా? సరే, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడు. ఇది నేను భరించలేను. నా కొరకు ఒకటి చేయు, నన్ను 2 నెలలు విడుము. నేను నా చెలిగద్దలను పోయి మండల మీద నా కన్యత్వము కొరకు ప్రలాపించను. సరే తల్లి. రెండు నెలల తరువాత ఆమె ఎస్తేర్ దగ్గరకు రాగా ఆమె తాను మొక్కుకొనిన ప్రకారము మొక్కుబడి చేశాను. 2 నెలల తరువాత ఎఫ్తా తన కుమార్తెకు తాను మొక్కుకొనిన ప్రకారము చేశాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్.